ఈ దారి గుండా ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సిందే. మన తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తెరిచేటువంటి గొప్ప దేవాలయం ఈ నల్లమల అడవుల్లో ఎక్కడ ఉందో మీకు తెలుసా? అయితే నాతో రండి, చూద్దాం ఈ సాహసోపేతమైన మరో అమర్నాథ్ యాత్రను. నాతో పాటు కలిసి మీరు చూడండి, రండి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఒకరేమిటి అందరూ, అన్ని వయసుల వారు ఎక్కడ చూసినా ఆ రాళ్ల మధ్య, గుట్టల మధ్య ఇంత మండుటెండలో వెళుతున్నారు. ఓం నమః శివాయ. ఇక్కడికి వస్తే ఈ దారిలో ఏ వెహికల్ అయినా చివరకు ఇలా కావాల్సిందే. ఎంత దారుణంగా ఉందో చూడండి అసలు దారి. అసలు ఎక్కడ కాలు వేయాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, కింది నుంచి ఎక్కే వాళ్ళకి ఎలా వస్తున్నారు జనాలు, దిగేవారు దిగుతున్నారు. అందులో వృద్ధులు, పిల్లలు, పెద్దలు చూడండి. ఎక్కడో ఉంది, ఇక్కడ కాలు పెడితే ఇక్కడికి పోతే అంతే. కర్రలు పట్టుకొని ఆడవాళ్ళు, వృద్ధులు ఆ రాళ్ళల్లో, ఆ కొండల్లో ఒకటే మాట అందరి నోట, వస్తున్నాం వస్తున్నాం లింగమయ్యో. ఫ్రెండ్స్, నేను నా మిత్ర బృందం కలిసి బైక్లలో మేము హైదరాబాద్ నుంచి సలేశ్వరంకు బయలుదేరాం. ముందుగా మేము శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము సలేశ్వరంకు రావడం జరిగింది. అక్కడ పాతాళ గంగలోకి వెళ్ళి కృష్ణానదిలో నీరు తీసుకుని వచ్చి ఇక్కడ లింగమయ్య స్వామిని అభిషేకం చేద్దామని ముందుగా మేము శ్రీశైలం వెళ్ళడం జరిగింది. శ్రీశైలం నుంచి సలేశ్వరం 40 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి సలేశ్వరము 190 కిలోమీటర్లు ఉంటుంది. మనకు 4.5 అవర్స్ జర్నీ పడుతుంది. ఇది మనకు శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూరు చెక్ పోస్ట్ దాటిన తర్వాత టైగర్ రిజర్వ్ జోన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ మనకు రోడ్డు పైనే పులిబొమ్మ కనపడుతుంది. టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంటారు అనమాట. ఇక్కడి నుంచి మనము ఫారెస్ట్లోకి ఎంటర్ కావాలి. సలేశ్వరం యాత్ర వచ్చేసి మనకు సంవత్సరంలో ఉగాది దాటిన ఒక్కసారి మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. అది కూడా ఉగాది దాటిన తర్వాత చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఇక్కడ జాతర జరుగుతుంది, సలేశ్వరం జాతర. ఇది ఆదివాసీల జాతర అనమాట. సో చైత్ర పౌర్ణమికి ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు, అనగా మొత్తం 4-5 డేస్ ఇక్కడ ఓపెన్ చేస్తారు ఈ టెంపుల్ని. కరోనా టైంలో మనకు ఒక 2 ఇయర్స్ ఇక్కడ టెంపుల్ మూసివేయడం జరిగింది. ఈ సలేశ్వరం జాతర. సలేశ్వరం జాతరలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ వెళ్ళే టైంలో ఎటువైపు చూసినా కూడా ప్రకృతి అందాలతో మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎండల కాలంలోనే ఇలా ఉంటుందంటే ఇంకా వర్షాకాలంలో గ్రీనరీ టైంలో చూస్తే అసలు 2 కళ్ళు చాలవు, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. ముఖ్యంగా అందుకనే నిజాం నవాబు గారు ఇక్కడ ఫామ్ హౌస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నవాబు గారు విడిది కోసం ఇక్కడికి వచ్చేవారు అనమాట. అందుకే ఇక్కడ ఫరహాబాద్ అని చెప్పేసి ఇక్కడ పేరు పెట్టడం జరిగింది. ఫరహాబాద్ అంటే అందమైన ప్రదేశం అని చెప్పేసి. ఇప్పుడు ఈ టైంలో ఈ రోడ్లో మేము ప్రయాణిస్తున్నాం. ఈ రోడ్డు చూసారుగా ఎంత దారుణంగా. ఈ రోడ్లో వర్షం పడితే ఒకవేళ మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చూసారా, ఈ కారని ఇందులో కూడా కొందరు స్పీడు ఏదో రేస్ పోటీ అన్నట్టుగా వారికి సరిగా ఇటువంటి అంతరాయాలు రాకపోతే ఇలా 1 కిలోమీటర్ వరకు వెహికల్స్ అన్ని ఇప్పుడు ఇది మన పరిస్థితి. చూసారుగా వెహికల్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూసారా, మొత్తం అంత డస్ట్. అంటే ఈ ఎటువంటి వెహికల్ వచ్చినా కూడా ఇక్కడ ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ఈ ఇరుకులో ఈ రోడ్లో మేము కూడా ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ప్రయాణం అంతా కూడా చాలా రిస్క్తో కూడుకునే విషయము. ఈ దారి కూడా ఎందుకంటే పులులు వెని తిరిగే దారి కాబట్టి చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా పకడ్బందీగా ఈ 4-5 డేస్ చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకు ప్రాంతము ప్రదేశం ఇంకా తెలియక రావట్లేదు. మేబీ ఇంకో 10 కిలోమీటర్లు కూడా ఇలానే మనం ప్రయాణించవలసి ఉంటుందని
మన గమ్యస్థానానికి చేరుకోవడానికి అక్కడి వరకు మనం ఇలానే ప్రయాణించవలసి ఉంటుంది. ఈ రహదారి గుండానే మనం వెళ్ళవలసి ఉంటుంది. ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం భక్తుల ప్రయాస గుర్తించి ఇక్కడ ఒక రహదారిని ఏర్పాటు చేస్తారని చెప్పి ఆ లింగమయ్య స్వామి ఆశీస్సులతో మన భక్తుడు ఇలా కోరుకుంటున్నాడు. అంటే ఈ కాలంలోనే ఇలా ఉంటే ఈ అడవి ఇంకా వర్షాకాలంలో ఎలా ఉంటుందో ఒకసారి భక్తులు కూడా కాలినడకన కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. వారు కాలినడకన వస్తూనే ఉన్నారు. ఈ ఎండల కాలంలో ఈ టైంలో కాలినడక అంటే పగులు చాలా కష్టం. కానీ చూస్తున్నారు కదా, చాలామంది అప్పటికే స్వామివారిని రాత్రి దర్శనం చేసుకొని వారు తెల్లవారుజామున వరకు దర్శనం అయిపోయి ఇప్పుడు తిరిగి వస్తున్నారు. ఈ నడకదారి ఇందులో మేము కూడా ఇంతకుముందు చాలాసార్లు, అంటే మేము చాలాసార్లుగా సలేశ్వరానికి వస్తూనే ఉన్నాం గత 10 ఏళ్ళ నుంచి. ఈ దారిలో మేము నడక సాగించడం, రాత్రిపూట వెళ్ళడం జరిగింది. మామూలుగా అయితే చాలా వరకు నైట్ జర్నీ ఇక్కడ చాలా బాగుంటుంది. రాత్రిపూట నడక ప్రారంభం అయితే అందరూ కూడా ఆ లింగమయ్య సన్నిధిని చేరుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఎంతో దూరం నుంచి ఎన్నో వేల మంది వ్యాయ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా అత్యంత అద్భుతమైన రోజు చైత్ర పౌర్ణమి. రోడ్డు కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉంది. మీకు అప్డేట్స్ ఇవ్వడానికి కూడా అంతటువంటి, ఎందుకంటే దారి పొడుగున మట్టి వెనక దుమ్ము ధూళి వెనక ఏ వాహనం వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాము. ఇంకా ఈ ప్రయాణం ఇంకో 10 కిలోమీటర్లు కొనసాగించే విధంగా నాకు అనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ చేస్తూ కళేశ్వరం లింగమయ్య మట్టి కూడా ఎట్లుంది, చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా వర్షం పడితే అయితే ఇంకా చాలా ఇబ్బంది. మధ్యలో ఎక్కడైనా బ్రేక్స్ ఫెయిల్ అయిన వెహికల్స్ ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా మనకు దిక్కుండదు, ఏముండదు. ఎందుకంటే బస్సులు ఒక్కొక్కసారి చూస్తాము దారిలో ఎక్కబడిపోతాయి, ఏదైనా ఇబ్బందులు పడతాయి. రోడ్డు బాగలేక ప్రాబ్లం వచ్చినా, మన బైక్స్ ఏమన్నా టైర్ పంచర్ అయినా, ఇంకోటి ఏదైనా జరిగినా కూడా మనం మళ్ళీ ఒక 40-50 కిలోమీటర్లు, అంటే మళ్ళీ మనను చెక్ పోస్ట్ వరకు అటు సుందిపెంట వరకు మనకు రిపేరింగ్ షాప్స్, బైక్ రిపేరింగ్ షాప్స్ కానీ, ఇంకేదైనా గాలికి కానీ, ఇంకోటి కానీ మనకు సహాయానికి దగ్గరలో ఎక్కడా కనిపించదు. సో చాలా జాగ్రత్తగా అన్ని వెహికల్స్ అన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి. ఎంటర్ అయ్యేటప్పుడు, సలేశ్వరానికి వెళ్ళేటప్పుడు బైక్స్ కానీ, మన 4 వీలర్ కానీ అంత బాడీ కండిషన్లో ఉందా, బండి కండిషన్లో ఉందా అని వెళ్ళండి. చూడండి దారి ఎలా ఉందో. ఎక్కడన్నా ఏమాత్రం బండికి ఇబ్బంది అయినా కూడా మన బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసి జనం ముందుకు బయలుదేరుతున్నారు. భక్తులంతా ముందుకు ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేస్తూ అలా ముందుకు సాగుతున్నారు. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మీకు దారి కనిపిస్తుందా? మట్టి దుమ్ము ధూళి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూశారు కదా, ఇప్పుడు చూడండి ఏదో ప్రాబ్లం అయింది, అన్ని వెహికల్స్ అన్నీ అయిపోయాయి. ఒకటి అయిపోతే ఇంక కష్టం, అటు ఇటు మూవ్ అవడానికి లేదు. ఒకటే దారి ఉంటుంది మనకు, అటైనా ఇటైనా ఒకటే దారి వెళ్ళాలి. మేము వెళ్ళే టైంలో వర్షం పడింది, దారుణంగా ఉందన్నమాట. చూడండి కార్లు ఎలా ఉన్నాయో ఇటు చూసినా కూడా. అంటే ఇంక ఈ ఎర్రమట్టి దారిలో ఇదంతా దారుణంగా ఉంది. దారి గుండా ప్రయాణించాలంటే సాహసం చేయాలి, తప్పదు. చేయాలి, సాహసం చేస్తేనే భక్తులను స్వామి దర్శనం. ఇంకా ఇక్కడ మాకు వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే వెహికల్ మా 2 వీలర్ ఇక్కడే పార్క్ చేసి ఆ అడవిలోనే ఇంకా మేము నడక స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ వర్షం పడి ఇంకా చాలా దారుణంగా అయిపోతుంది ఇక్కడ పరిస్థితి. అందుకని అలాగే నడుస్తూ
కాలినడకన సలేశ్వరం లోయ దగ్గరకు చేరుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడి నుంచి మనకు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది నడక. సో అక్కడ బండి మేము పార్కింగ్ దగ్గర పడేసి, అంటే మా బైక్ అక్కడే పెట్టేసాము. ఇంక ఇక్కడి నుంచి మనం నడక ప్రారంభిస్తాం అనమాట. అంటే కొండ దిగడం, అంటే ఇక్కడ దిగుతాం, అక్కడి నుంచి లోయలోకి అలా చూసేసుకొని దిగుతున్నాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, అంటే స్టెప్స్ అటువంటివి ఏమి ఉండవు. ఈ రాళ్ళ మధ్య దారెమ్మడి అలా వెళ్తూ ఒక 2-3 కొండలు ఎక్కి 2-3 లోయలు ఎక్కాలి, దిగాలి, అలా ఉంటుందన్నమాట. అసలు యాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది. అంటే ఇప్పుడు దాకా మనం జర్నీ చేసుకుంటూ వచ్చాం. అసలు సలేశ్వరానికి దారి ఇలా ఉంటుంది అని మీకు చూపించడం జరిగింది. ఇక్కడి నుంచి ఇంకా అసలు యాత్ర స్టార్ట్ అవుతుంది. సలేశ్వరం అమర్నాథ్ యాత్ర, మరో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచే. సో ఇక్కడి నుంచి మనం దిగాలి, ఎలా దిగుతాము, ఎలా ఎక్కుతాము, చివరకు స్వామి వరకు వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి, ఎంత రిస్కీతో కూడుకున్నది ఈ యాత్ర అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూపించడం జరుగుతుంది. ఇంత కష్టపడి వీడియో చేసామండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సహకారం నాకెంతో అవసరం. థ్యాంక్ యూ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, speaking fast, I can roast, I can gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to